నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం ఒక ఓపెన్ ఫేస్డ్ శాండ్విచ్ అంటే ఏంటి? మనం సాధారణంగా మార్కెట్లో తినేటప్పుడు మనకి 2 బ్రెడ్ ముక్కలు ఉంటాయి. దాని లోపల రకరకాలు కొంతమంది చికెన్, పన్నీరు ఇట్లా వెజిటేబుల్స్ రకరకాలుగా వేసి శాండ్విచ్లు తయారు చేస్తుంటారు. కానీ ఓపెన్ ఫేస్ శాండ్విచ్ ఏంటంటే ఒకే స్లైస్ బ్రెడ్ తీసుకొని దానిపైన భలే టేస్టీగా చూడ్డానికి కళ్ళకి విందులా తయారు చేసి వడ్డిస్తుంటారు. ఇది చేయడానికి కొంచెం నూనె వేసేసి ఈ చట్నీ తయారు చేసుకుందాం. ఈ నూనెలో ఈ ఘాటుగా ఉన్నాయి మిరపకాయలు, మరీ ఘాటుగా వద్దు, ఒక 2 ముక్కలు, ఒక 3 ముక్కలు వేసుకుందాం. అయితే దీంట్లో మనం ఫ్లేవర్ చాలా ఎప్పుడు బాగుంటుంది, ఇందులో వెల్లుల్లి ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి ఏదైనా కానీ మనము చట్నీలలో చేసేటప్పుడు మనకి ముఖ్యంగా పౌష్టిక విలువలు చాలా రావాలి. సో ఈరోజు ఆ పౌష్టిక విలువలు ముఖ్యంగా లేడీస్ని మనసులో పెట్టుకొని వాళ్ళకి ఐరన్ కావాలంటే నువ్వులు చాలా మంచిది. సో ఇలా నువ్వులు వేసేసి దీంట్లో వంకాయలు మీరు తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు ఏది వాడతారో మీ ఇష్టం. ఇలా ముక్కలుగా కట్ చేసేసి మనం కొంచెం సేపు వేయించుకుందాం. మనకి ఈ వంకాయలు సాఫ్ట్గా అవ్వాలి, ఒక చట్నీలా అవ్వాలి, కానీ మరీ ఎక్కువగా కుక్ చేయకండి. కొంచెం కచ్చాపచ్చగా కుక్ చేసి మనం చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసి ఈ వంకాయల్ని స్లోగా వేయించుకోండి. ఎంత సింపుల్ చూడండి, మనకి ఎంతో టేస్ట్ని అందజేస్తుంది. అయితే దీంట్లో టేస్ట్ రావడం కోసం మీరు కొంచెం కొత్తిమీర లేకపోతే పుదీనా మీకు నచ్చిన ఫ్లేవర్స్ వచ్చేలా మీరు చూసుకోండి. కావాలంటే దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మీరు కుక్ చేసుకుంటే మన వంకాయలు కుక్ అయిపోతాయి. మనకి ఆ మిక్సీ జార్లో వేసి ఈ చట్నీ చేసుకోవచ్చు. ఇందులో చింతపండు కాకుండా ఆ పులుపు రావడం కోసం నిమ్మకాయ తర్వాత కావాలంటే పిండి వేసుకోవచ్చు. నేను కొంచెం టమాటాలు వేసేసుకున్నాను. ఈ టమాటాలు వేయడం వల్ల మన చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది, జ్యూసీనెస్ కూడా వస్తుంది. సో మనం తినేటప్పుడు ఒక రొట్టె తినేటప్పుడు చాలాసార్లు మనకి ఆ టమాటో, ఆ బటర్ చికెన్ లేకపోతే పన్నీర్ బటర్ మసాలా ఇలాంటివి ఎందుకంటే ఆ పులుపు మనకి చాలా చాలా బాగుంటుంది. అది ఈ నువ్వులు వంకాయలకి మీకు తెలుసు, నువ్వులు వంకాయ టమాటా పచ్చడి అందరికీ ఎంత ఇష్టం. తెలుగు వాళ్ళకి నెంబర్ 1 చట్నీల్లో నేను ఇది ఒకటి లెక్క వేస్తాను. సో కాబట్టేసి దీన్ని కుక్ చేయండి, కానీ ఇంకా తేమ ఏం వేయకండి. ఇందులో ఆ ఘాటుకి మిరపకాయ, కొంచెం ఉప్పు వేశాను, వంకాయలు ముందే కుక్ చేశాను వెల్లుల్లితో పాటు. ఆ వంకాయలు కొంచెం కుక్ అయిన తర్వాత టమాటాలు వేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఒకటే విషయం ఏంటంటే మనము కూరగాయలు ఎక్కువగా తినాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే కూరగాయలు ఎక్కువగా తినాలి. కూరగాయలు మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు, కొంచెం ఒక మాదిరిగా మనకి టేస్ట్ ఉండాలి. వంకాయలు మరీ పచ్చిగా ఉంటే బాగోదు, కొంచెం కుక్ అవ్వాలి. అందుకే ముందే వేసి కుక్ చేశాను. ఈ టమాటాలతో పాటు మరి కొంచెం సేపు కుక్ చేసి దీన్ని మిక్సీ జార్లో వేసి మనం బరకగా చట్నీ తీసుకుందాం. చూడండి, స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు కూరగాయలు కొంచెం కుక్ అయ్యాయి. మనకి ఇలాంటి బుల్లెట్ లాంటి మిక్సీ జార్లో ఈ కూరగాయలు వేసుకొని బర్బర్ అని చెప్పేసి చట్నీలా చేసుకోండి. ఇది ఆ బ్రెడ్ స్లైస్ పైన ఎలా అద్భుతమైన టేస్టీ శాండ్విచ్ చేయాలో చూపిస్తాం. చూడండి, మనం ఈ చట్నీ చేసుకున్న తర్వాత బరకగా ఇలా ఉండాలి. సో మరి టేస్ట్ అంటారా, చాలా మైల్డ్గా ఒక శాండ్విచ్కి కావాల్సినట్టుగా భలే కమ్మగా ఉంది. ఉప్పు ఎక్కువ వేయకండి, కారం కూడా తక్కువ ఉంచండి. ఆ పుల్లదనం అంతా పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే దీనిపైన మనం వేరే వేసుకుంటాం, ఒకటి సాల్సా అని తయారు చేస్తాం. ఈ సాల్సా అనేది ఎన్ని రకరకాల ఫ్రెష్గా కూరగాయలు ఉంటే అంత బాగుంటుంది. సో ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాటా, సన్నగా తరిగిన క్యాప్సికమ్, అలాగే కుకుంబర్, ఇవన్నీ దీంతో పాటు కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ జ్యూస్ పిండండి. అయితే మనకి తినేటప్పుడు చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండడం కోసం కొంచెం అంత ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే కొంచెం పంచదార, చాలా కొంచెం వేసుకోండి,
ఎక్కువ కాదు. దీంతో పాటు చిటికెడంత ఉప్పు లైట్గా, చూడండి ఉప్పు కూడా చాలా లైట్గా వేసుకుంటున్నాను అంతే. దీంట్లో చాలామంది కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటారు, ఆ ఫ్లేవర్ కోసం. మీరు కావాలంటే కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. నేను క్యాప్సికమ్ అలాగే కుకుంబర్ ఇవంతా జ్యూసీగా ఉండడం కోసం. ఇప్పుడు బ్రెడ్ ముక్క, నేను ఈరోజు వాడుతున్న బ్రెడ్ సార్డో బ్రెడ్ అంటారు. మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇదివరకు కూడా నేను షోలో చేసి చూపించాను. లేదంటే మామూలుగా శాండ్విచ్ బ్రెడ్, కొంచెం లావుగా ఉండే బ్రెడ్ పెట్టుకుంటే బాగుంటుంది. అయితే ఈ బ్రెడ్ని మనం కొంచెం క్రిస్పీగా చేసుకోవాలి. క్రిస్పీగా చేసుకోవాలి అంటే మనం బ్రెడ్ని టోస్ట్లా చేసుకోవాలి. మీరు వెన్న వేసి చేసుకోవచ్చు, లేదు నాకు ఏదొద్దు ఒట్టిగా టోస్ట్ కావాలి అంటే దీన్ని ఇలా పెట్టేసి రెండు వైపులా లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కావాలంటే కొంచెం వెన్న వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ ఒక పక్కన కుక్ అయిన తర్వాత కొంచెం వెన్న కూడా పైన వేస్తున్నాను. అయితే ఈ వెన్న కూడా మనకి ఆ తినేటప్పుడు బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే మనం కొవ్వు పదార్థాల కంటే మనకి ఈ కూరగాయలు ఎక్కువగా తినాలి, మాంసకృతులు ఎక్కువగా తినాలి, అప్పుడు మనం హెల్తీగా ఉంటాం. సో లైట్గా కొంచెం ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా. అయితే ఈ స్లైస్ని మనం కొంచెం క్రంచీగా ఉండాలి, ఎందుకంటే ఈ పెద్ద స్లైస్ పట్టుకునేటప్పుడు ఇలా చేతిలో పట్టుకొని తినగలగాలి. అయితే చూడ్డానికి కూడా ఇది కళ్ళకి విందులా చేసుకోవాలి. చూడండి మన బ్రెడ్ ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయింది. రెండు పక్కల ఇలా క్రిస్పీగా మన బ్రెడ్ తయారు చేసుకోవాలి. శాండ్విచ్ బ్రెడ్ వాడండి, ఏ బ్రెడ్ వాడినా బాగుంటుంది. అయితే సార్డో బ్రెడ్లో ఏంటంటే అది చాలా హెల్త్కి మంచిది అని చాలామంది సార్డో బ్రెడ్ తింటారు. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ పైన వంకాయతో తయారు చేసిన ఈ చట్నీ, ఏంటి మీరు ఏదో చట్నీలా కొంచెం కాదు, నేను ఎందుకు ఉప్పు తక్కువ ఏమన్నానంటే ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది. దీంట్లో ఈ చట్నీని మనము ఒక కూరగాయలాగా మనం తింటాం, అందుకని చెప్పేసి దీనిపైన ఈ విధంగా నిండుగా వేసుకోవాలి. సో ఇలా తయారు చేసుకోవడం వల్ల దీంట్లో మనకి బోల్డ్ అంత కూరగాయలు వస్తున్నాయి, టేస్ట్ బాగుంటుంది. ఆ ఉప్పు తక్కువ మెయింటైన్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ తినగలుగుతాం. ఇంట్లో కూరలు చేసేటప్పుడు కూడా ఎప్పుడు చెప్తాను, ఉప్పు తక్కువ వేసుకోండి, అన్నం కొంచెం వేసుకోండి, కూర ఎక్కువ వేసుకోండి. సో అదే సిద్ధాంతం ఇక్కడ కూడా. ఇప్పుడు మనం చేసిన ఈ సాల్సా, ఈ ఫ్రెష్గా చేసిన కూరగాయ ముక్కలు చక్కగా దీనిపైన ఇలా వేసుకోండి, పైన లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. సైడ్లో పడతా ఉంటే ఇంకా తినొచ్చు, ఎంతో టేస్టీ. ఇప్పుడు చూడండి మనకి ఇది తినేటప్పుడు ఆ జ్యూసీనెస్ కూడా మనకి ఈ కూరగాయలతోటి అందజేస్తుంది. పక్కన తీసుకోండి, ఇలా పైన వేసేయండి. మరి చూడ్డానికి అందంగా చేస్తానంది ఎందుకంటే కోడిగుడ్లను కూడా మనము లైట్గా ఇలా స్లైసులు చేసేసుకోండి. కోడిగుడ్డు స్లైసులు చేసుకోండి. దీనిపైన మనం ఈ కోడిగుడ్లు ఒక స్లైస్ తినాలి షెఫ్ అన్నవాడు. ఆహా చూడండి, వీటికి ఇలా ఇప్పుడు మనకు కావాల్సిన ప్రోటీన్ వచ్చేసింది. అయితే నా తోటలో నేను మిక్స్ హర్బ్స్ పెంచుతాను. మనము మెంతులు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. వాటికి మొలకలు వచ్చిన ఈ లేతటి ఇవి మనకి 5 స్టార్ హోటల్లో చూడ్డానికి ఏదో చిన్న ఆకులు, అవి ఏం లేదు, మనకి మైక్రో గ్రీన్స్ అంటారు. మైక్రో గ్రీన్స్ అంటే ఏంటంటే మనకి ఆవాల విత్తులు, కొత్తిమీర, ఇలా మస్టర్డ్, ఇలా రకరకాల అంటే బోల్డ్ అని కూరగాయలు ఏవైనా కానీ వాటిని చిన్న మొలకలు, ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ తోటి చేసిన మొలకలు, ఇలా రకరకాలవి దీనిపైన వేసి వడ్డిస్తుంటారు. మరో ప్లేట్ మీద పెట్టి చూపిస్తాను ఎంత అందంగా ఉంటుందో. ఇలా ఈ ఓపెన్ ఫేస్ శాండ్విచెస్ అని ఎంతో బాగుంటాయి. అయితే వీటిలలో బైట్ సైజ్ తయారు చేస్తారు. మీరు ఒక బంగారు షాప్కి వెళ్ళినప్పుడు మీకు ఎలా అందంగా ఉంటుందో అక్కడ ఈ ఓపెన్ ఫేస్ శాండ్విచెస్ అమ్ముతారు. అందులో ట్రేల కొద్ది ఫ్రెష్ శాండ్విచెస్ తీసుకొస్తారు. లంచ్ టైంలో అయితే ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు. $1కి ఒకటి అమ్ముతారు. ఇలా 10 తీసుకొని తినేస్తుంటారు. నేను వెళ్ళి ఏంటి ఇంతగా తింటున్నారని నేను వెళ్ళి అవి ట్రై చేసినప్పుడు అర్థమైంది ఎంత రుచిగా, ఎంత కమ్మగా. దాంట్లో ఇప్పుడు కొంచెం పుల్లదనం, కొంచెం ఘాటుతనం, కొంచెం లైట్గా పంచదార కూడా వేసాం మనం ఒక స్వీట్నెస్ మంచిగా బయటికి తీసుకురావడానికి. ఇలా ఇప్పుడు దీన్ని తింటే ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కి టేస్ట్ కూడా. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. మనం వంటల్లో శ్రీమంతులు అవ్వాలి, అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలనుకోండి, ఏది చేసుకున్నా అద్భుతంగా చేసుకొని తినాలి. ఇంకేంటి ఆలస్యం, ప్రతి బైట్ సూపర్ అంటే సూపర్ అనే విధంగా తయారు చేసుకోవాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీని బయట ఫుల్ నోరు ఓపెన్ చేసి తినాల్సిందే. మరి తినేద్దామా?
దేవుడా, ఇంత రుచిగా తిన్నప్పుడు అనక తప్పదు. దేవుడా, ఏ పుణ్యం చేసుకున్నాను నాకు ఈ అదృష్టం ఇచ్చావని. మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా అలా రుచికరంగా చేసి పెట్టండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి. వంకాయ టమాటా పచ్చడితో ఓపెన్ ఫేస్ శాండ్విచ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా కొంచెం నూనె వేసి మిరపకాయ, వెల్లుల్లి, నువ్వులు, అలాగే వంకాయ ముక్కలు వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే టమాటాలు కూడా వేసి వాటిని స్లోగా కుక్ చేసి సాఫ్ట్గా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి చట్నీలా బరకగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో సన్నగా తరిగిన టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, క్యాప్సికమ్, కుకుంబర్ వీటన్నిటిని వేసి నిమ్మకాయ రసం, కొంచెం నూనె, కొంచెం పంచదార అలాగే తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని సాల్సా లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో బ్రెడ్ ముక్కని చూపించిన విధంగా రెండు పక్కలా కుక్ చేసి కొంచెం వెన్న కూడా వేసి క్రంచీగా అయిన తర్వాత దానిపైన చూపించిన విధంగా మన చట్నీని స్ప్రెడ్ చేసి దానిపైన సాల్సా కూడా వేసి కోడిగుడ్డు స్లైసెస్ చేసి దానిపైన పెట్టి దీనిపైన సన్నగా మొలకలెత్తిన మెంతుల ఆకుని తీసుకొని చూపించిన విధంగా డెకరేట్ చేసి దీన్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు తింటే చాలా రుచిగా ఉంటుంది. బోల్డన్ని కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చూసేసారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.